బీఆర్ఎస్ ఓటమి అనేది తథ్యం. నవీనన్న గెలుపు ఖాయం. ఆయుధం ఒకే ఒకటి, అది ఓటు. ఆ ఒక్కదాంతో మీరు బీఆర్ఎస్ తొత్తులందరినీ కూడా మీ ఓటు కారుని దొక్కేయవచ్చు. మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకున్నాడు కేసీఆర్. మా ప్రాణాలతో చెలగాటం ఆడారని చెప్పారు. ఓడలు బండ్లు ఓడలు అయితే అన్న. సో మాకు ఆ నమ్మకం ఉంది. మాగంటి గోపీనాథ్ గారి వెనక కొంతమంది రౌడీ షూటర్లు ఉన్నారు. తండ్రి లంగ అయితే కొడుకు లంగ అయితే అది కేసీఆర్ కి అంకితం అయిపోయింది. తండ్రి కొడుకులు కలిసి అది అయిపోయారు. 10 ఏళ్లలో మీరు ఏం పీకినారని చెప్పి అడుగుతా ఉన్నా. నందిని యాదవ్ అన్న, నల్గొండ. నవీన్ యాదవ్ గారి గురించి ప్రచారం. అవునన్న. స్పందన చాలా బాగుందన్న. ఈ స్పందన అనే వాడికి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలకి తేడా లేకుండా మన భావని గౌడ్ గారు స్పందిస్తారంటే వాళ్ళ కార్యకర్త పేరు అనుకుంటా ఉంది. పాపం మాకు ఇంకా తెలియట్లా. బీఆర్ఎస్ ఓటమి అనేది తథ్యం. నవీనన్న గెలుపు ఖాయం. జూబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా అన్న విజయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇటు విజయాన్ని సహకరించే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, అన్న మీ కష్ట సుఖాలలో పంచుకుంటాడు. మీ నియోజకవర్గానికి ఒక పాఠశాల తెస్తాడు, కాలేజీ తెస్తాడు. ఒక డిగ్రీ కళాశాల లేదు ఇప్పటి వరకు, కళాశాల తీసుకురావడం జరుగుతుంది. రోడ్లు బాగాలేవు, ఆ స్థితిని మారుస్తాడు. స్థితిగతులన్నీ కూడా అన్న అంచనా వేసిన వ్యక్తి. ఇటు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా అలా దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారు. మీ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం అన్న విజయంతోనే సాధ్యం అని చెప్పేసి నియోజక ప్రజలకు చెప్తా ఉన్నా. 11వ తారీఖు జరగబోయే ఎన్నికలలో ఆ రోజు మీ ఆయుధం ఒకే ఒకటి, అది ఓటు. ఆ ఒక్కదాంతో మీరు బీఆర్ఎస్ తొత్తులందరినీ కూడా మీ ఓటు కారుని దొక్కేయవచ్చు. అవకాశాన్ని వాడుకోండి. అందరూ కూడా ఓటేయడానికి ముందుకు రండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎంత ఇస్తారో తీసుకుని బీఆర్ఎస్ పైసలతో కొందాం అనుకుంటా ఉన్నారు కార్యకర్తల్ని, ప్రజల్ని. కానీ అమూల్యమైన ఓటు మాత్రం నవీనన్న కేసు గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార పార్టీలో 2 సార్లు ఉన్నారు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏం జరగలేదా? అభివృద్ధి జరిగి ఉంటే ప్రజలు ఇంత బాధపడే రోజు. మేము వెంగళరావు డివిజన్ లో మేము వర్క్ చేయడం జరిగింది, బోరబండలో చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, 10 ఏళ్లలో మేము మోసపోయినాము, తెలియక మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకున్నాడు కేసీఆర్. మా ప్రాణాలతో చెలగాటం ఆడారని చెప్పారు. అభివృద్ధి ఏడంగా ఏం చేసిండు అసలు? రోడ్లు బాగాలేదు. జూబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఒక్క డిగ్రీ కళాశాల లేదు. విద్యార్థులందరూ కూడా వేరే నియోజకవర్గాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తా ఉంది. తిన్న తిండి కూడా ఉంటే వాటర్ కూడా మోరీలు లీక్ అయ్యి వాసన వస్తా ఉంది. రోడ్లు చిన్న వర్షం చినుకులు పడ్డా కూడా రోడ్డు అయోమయం అయిపోయి ప్రజలకు నడుచుకుంటూ వెళ్ళే స్థితిలో కడుతుంది. ఇట్లా చేతులు చెప్పులు పట్టుకొని పోవాల్సి వస్తుంది. అది అభివృద్ధి అంటే? ఒక మెట్రోనే ఇచ్చిన, ఎప్పుడైతే మా హయాంలో జరిగిన శాంక్షన్ ని నువ్వే పిచ్చి ఇవ్వాలి మేము ఇష్టం అని చెప్పుకుని అది అభివృద్ధి కాదు. ఒక బస్సు డిపో సరిగ్గా లేదు. ఇక్కడ ఒక బస్సు ఆగింది అంటే అర్ధగంట సేపు ట్రాఫిక్ జామ్. వెహికల్స్ కదలడానికి 2 వీలర్ కానీ 4 వీలర్స్ కానీ ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఎటువంటి అభివృద్ధి ఇక్కడ జరగలేదు. సో వాళ్ళందరికీ కూడా న్యాయం ఏదైనా జరగాలి, సంక్షోభ పథకాలు వాళ్ళకి చేరాలి, వాళ్ళ గడపకి పెద్ద కొడుకే ఒకరు నిలవాలి అంటే అది నవీనన్న గారు గెలుపుతూనే ఖాయం. హైదరాబాద్ లో ఓవరాల్ గా బీఆర్ఎస్ కి సీట్లు ఉన్నాయి. మొత్తం చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు కూడా బీఆర్ఎస్ గెలవబోతుంది అని చెప్పి వాళ్ళు ధీమా చెప్తారు. ఓడలు బండ్లు ఓడలు అయితే అన్న. సో మాకు ఆ నమ్మకం ఉంది. నిజాలు అనేది ఈ రోజు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు చరిత్ర సృష్టించబోతా ఉన్నాయి. ఈ విజయం కోసం మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా దీని మీద చాలా ఆలోచనలు పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఈ ఎలక్షన్లలో ప్రజలని మేము కళ్ళు తెరిచేలా చేశాము. రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాము, ఆలోచించండి. 10 ఏళ్ళు మోసపోయారు. 10 ఏళ్ళ మోసంలో వాళ్ళకి గద్ద దించేలాగా చేసింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గత 10 ఏళ్ళు వాళ్ళ చేతిలో మోసపోయింది. రేవంత్ అనే ప్రభుత్వం కూడు గుడ్డ గుడిసి కోసం ఒక మనిషి బతుకుతాడని చెప్పేసి అన్న అవన్నీ ఇవ్వడానికి కూడా తపన పడతా ఉన్నాడు. వాళ్ళు చేసిన అప్పులు తీరుస్తా ఉన్నాడు. ఇంతటి సంక్షేమాన్ని ప్రభుత్వం కూడా ఇవ్వలేదని చెప్పేసి అందరికీ తెలుసు. ఉన్న ఒకే ఒక 3 ఏళ్ళే ఇంకా మనకు అవకాశం ఉంది. ఆ 3 ఏళ్ళు కూడా అన్నకి పట్టాభిషేకం మీరు చేయాలని చెప్పి, పట్టాభం కట్టాలి, ఒక కిరీటం పెట్టాలి మీరు జూబ్లీహిల్స్ అని చెప్పేసి అన్న దగ్గర నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. మీరు ఇక్కడ చాలా వరకు ప్రజల లోపల తిరుగుతున్నారు కదా, నవీన్ యాదవ్ గారి కుటుంబం గురించి ఏమంటుంటారు? ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా వరకు కొన్ని విమర్శలు కానివ్వండి, ఆరోపణలు వస్తున్నాయి కదా. వాళ్ళు ఒక సోషల్ మీడియా బటర్ఫ్లైస్ అన్నారు. బతికేదే సోషల్ మీడియా మీద. వాస్తవాలను ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడన్న, ఆయన ఇన్స్టాగ్రామ్ చూడలేడు, ఫేస్బుక్ చూడలేడు, వాట్సాప్ చూడలేడు. ఆయనకు తెలుసు అప్పటి తెలంగాణ ఉద్యమంలో ఎవరు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతమంది అనేది. ఇప్పుడు ఎవరికైతే పెద్ద ఫోన్లు ఉండవు అందరికి, తల్లిదండ్రులకి. సో ఉన్న వారిని డైవర్ట్ చేయడానికి మాత్రం ఆ సోషల్ మీడియా బటర్ఫ్లైస్ ఎగురుతా ఉంటారు. వాటికి అంత సీన్ లేదు ఆ సోషల్ మీడియాలో. అదే వాస్తవాలు నేను చెప్తా. సల్మాన్ ఖాన్ మీద 25కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ గారి వెనక కొంతమంది రౌడీ షూటర్లు ఉన్నారు. అవి వాస్తవాలతో మేము మీడియా మిత్రులు అందరితో కలిసి మేము బయట పెడతాం. అంతేగాని సోషల్ మీడియాని బట్ట తప్పుడు అయితే మేము బట్టి వాస్తవాలని ప్రజలకు చూపడం జరిగింది. చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఒక ఇంటి సభ్యుడు, పెద్ద ఇంటి. ఆ రోజు వాళ్ళ అన్నదమ్ముడు ఇలా నవీన్ అన్నాడు అనేటువంటి పెద్ద మనవడు. ఆ ఇంటికి ఆ మహిళలకు అన్నదమ్ములు, పిల్లలకి మేనమామ లాగా సామూహిక
శ్రీమంతాలు చేయడం జరిగింది, అన్నప్రసన్నాలు చేయడం జరిగింది. ఇంతవరకు ఏ ఒక్క కార్యకర్త కానీ నాయకులు కానీ వాళ్ళు చేసిన చరిత్ర లేదు. అంతటి చరిత్ర ఘన చరిత్ర కలిగిన కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేవలం కూడా శ్రీశైలం యాదవ్ గారి కుటుంబం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదని అంటారు. ఒకవేళ నవీన్ యాదవ్ గారు మీరు చెప్పినట్టు నవీన్ యాదవ్ గారు గెలిస్తే అన్న ఈ 3 సంవత్సరాల సమయం ఉంది, మరి చేస్తారా అనే నమ్మకం ఉంది? అధికారంలో లేనప్పుడు గత 20-30 ఏళ్లకు పైగా అందులో ఒకటి జూబ్లీ హిల్స్ అనేది సపరేట్ నియోజకవర్గంగా ఏర్పడక ముందు కూడా నవీన్ అన్న ప్రజలతోనే ఉన్నాడు, ప్రజల మధ్యలోనే ఉన్నాడు. అంతకుముందు వాళ్ళ తండ్రి వారసత్వంగానే మంచితనమే ఇక్కడికి వచ్చింది. తండ్రి లంగా అయితే కొడుకు లంగా అయితే అది కేసీఆర్కి అంకితం అయిపోయింది. తండ్రి కొడుకులు కలిసి అదైపోయారు. ఇది తండ్రి మంచి గుణము ఇలా కొడుకు వచ్చింది. సో ఈ కుటుంబం అంతా కూడా నేను కోరుకుంటా ఉన్నారు. సో ఎటువంటి రౌడీ షూటర్ కాదు, ఏది కాదు. వాళ్ళు ఒకటే చెప్తారు, మన ఇంటి మంచి అమ్మ, నా ఇంటి కిరాణా షాపులు పెట్టించిండు, హోటల్స్ పెట్టించినాడు, విద్యను దగ్గర చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం చేశాడు, ఆడపిల్లలకి తోబుట్టు సాంప్రదాయాలు అన్ని అందించాడు. అంతకు మించిన గొప్ప మనిషి ఇంకెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి ఎవరైనా భావిస్తున్నారు? అక్కడ బీజేపీ కూడా పోటీలో ఉంది, బీఆర్ఎస్ కూడా పోటీలో ఉంది, మరి ఎవరైనా ప్రత్యర్థి? లేదన్నా, బీజేపీని నియోజకవర్గ ప్రజలు కనీసం ఇంట్లలో కూడా రానియట్లేరు. ఇస్తా అన్న జాబులు వాయే, ఇచ్చిన పథకాలు వాయే, మంది ఇస్తే మన అకౌంట్ లో వేసుకుంటే వాళ్ళకి అడగడానికి ముఖం లేదు. వాళ్ళు మేము కన్సిడర్ చేయము. అన్నకు అన్నే పోటీ, అన్నకు అన్నతోనే సాటి, ఎవరు లేరు పోటీ. 6 గ్యారెంటీల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులని ప్రశ్నిస్తున్నారు కదా. జూపల్లి కృష్ణారావుని ఒక ముసలమ్మ అడుగుతుంది, 4000 పెన్షన్ ఏమైంది? కేసీఆర్ ఇచ్చే 2000 పెన్షన్ వస్తుంది, 4000 పెన్షన్ ఏమైందని. మరి 6 గ్యారెంటీల విషయంలో ఏం చెప్తారు? ఆ 2000 పెన్షన్లు ఇంతమందికి ఇస్తా అని చెప్పి చేసిన అప్పుకు వడ్డీ కట్టుకుంటూ వస్తున్నామన్నా. అవి దారిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని రుణమాఫీ చేసిండు, రైతుల కన్నీళ్లు దూడ్చిండు రేవంత్ అన్న. సో చిన్న చిన్న పథకాలు అన్ని కూడా ప్రజల్లోకి రాబోతా ఉన్నాయి, వచ్చినాయి కూడా. కొన్ని చోట్ల సన్న బియ్యం కూడా, కొన్ని చోట్ల కాదు పలు చోట్ల అన్ని చోట్ల వచ్చినాయి. వాళ్ళు కడుపు నిండా తింటూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, అక్క ఇంతవరకు వాళ్ళు మమ్మల్ని చూస్తే మేము రేషన్ బియ్యం తింటుండే వాళ్ళము, దొడ్డు బియ్యము ఉన్న వాళ్ళేమో అవి తింటుండే, మా మనసుకు చాలా బాధ అనిపిస్తుండని. ఇప్పుడు కులమత జాతులు ఏవి సంబంధం లేకుండా బలుగు బడగిన వర్గాలు అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని తినడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుదో వడ్డేకటి ప్రజలని, ఇక్కడ చదువుకున్న విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు. వాళ్ళు చేసిన మోసాన్ని కడుపులో పెట్టుకుని కక్కబోతా ఉన్నారు. ఆ రోజుకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధం అవ్వండి అని చెప్పేసి అంటా ఉన్నారు. మీలాంటి యువత ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2000 గురించి ఎదురు చూస్తుంది, మీలాంటి యువత స్కూటీల గురించి ఎదురు చూస్తుంది, మీలాంటి యువత కళ్యాణ లక్ష్మితో బంగారు గురించి ఎదురు చూస్తుంది. మరి వచ్చిందా రాష్ట్రంలో ఎవరికైనా ఒకరికైనా? రాష్ట్రంలో ఉచిత బస్సు, అలాగే మన సన్న బియ్యము, రుణమాఫీ, జరుగుతున్న కరెంటు బిల్లు అన్న ఫస్ట్ అని ఆలోచించేది ఒకటి. రేవంత్ అన్న కూడా ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి. ఒక గ్రామంలో కావాల్సిన కూడు గుడ్డ గుడిస, మళ్ళీ అదే చెప్తా ఉన్నాం. పొట్టకూటి కోసం పని చేస్తా ఉన్నాం, కడుపు నింపుతా ఉన్నాడు, విద్యార్థులకు విద్యను ఇస్తా ఉన్నాడు, చిన్న చిన్నగా అన్ని పథకాలు అమలు చేసుకుంటా వస్తా ఉన్నాడు. వాళ్ళకి అడిగే అర్హత కూడా లేదు. వాళ్ళు తిన్న అప్పులు, వాళ్ళు సంపాదించుకున్న ఫామ్ హౌస్లలో కూర్చొని ఆ రోజు గద్దె మీద ఎగురుకుంటూ పేద ప్రజల రక్తాన్ని పీడ్చుక తిన్నాడు కల్వకుంట్ల కుటుంబం. ఆ పాపం తగిలి ఈ రోజు కుటుంబం 2 ముక్కలుగా చీల్చబడ్డది. సో ఈ రోజు ఈ కుటుంబం, ఇది ప్రజాపాలన, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కానీ ఇంకెవరైనా కానీ బలుగు బరుగైన మైనారిటీలకు ఈరోజు మంత్రి పదవి ఇస్తే ఓర్వ లేకుండా, మనకి నియోజకవర్గ పర్సంటేజ్ ఇస్తే ఉంటే కూడా దాన్ని ఓర్వలేక 42% ఇస్తే దొంగ వాళ్ళు ఉన్నప్పుడు 10% కూడా ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు దొంగ హామీలు, దొంగ మద్దతు ఇచ్చుకుంటాం, మేము ఇస్తా ఉన్నాం 10 ఏళ్లలో మీరు ఏం పీకినారని చెప్పి అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో మీరు ఏం పీకలేక ఇవ్వచ్చు, మీ వెంట మేము ఉంటామని కోట్ల ముందర స్టేషన్ల ముందు ఎగరడే బదులు మరి గత 10 ఏళ్ళుగా నీ ప్రభుత్వం ఏం చేసింది, నీ బిడ్డ ఏం చేశాడు, నీ కొడుకు ఏం చేశాడు, నీ బామ్మర్ది ఏం చేశాడు, నీ అల్లుడు ఏం చేశాడు అని అడిగితే దానికి ఇప్పటివరకు నీ దగ్గర సమాధానం లేదు. ఇలా బలుగు బలహీన వర్గాల ప్రజల మీద కూడా 1200 మంది బలిదానం అయిందాక అగిపెట్ట దొరకలేదు తప్పించుకున్నావు. నువ్వు ఓట్లు వేయకుంటే పాడెక్కుతాను బెదిరించాను నీ నాయకులు. ఈరోజు ఎటువంటి మాట్లాడే అర్హత కదా, నీ అడిన మాటలు, నీ తుపాకి తూటలు ఇవేవి కూడా ఈ గేటును కూడా దాటనీయము. నవీన గెలిచినాక దిష్టి తీసి వాడేసామని చెప్తా ఉన్నాం.